ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల కోసం టన్నెల్కి సంబంధించి ప్రతి విషయాన్ని ఎన్టీఆర్ఎఫ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. రెస్క్యూ టీమ్స్లో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ క్యాంప్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ ఐస్ స్కెచ్ చూద్దాము. ఇక్కడ ఈ టనల్ సంబంధించినటువంటి ఐస్ స్కెచ్ ఇది దాదాపు 13.85 కిలోమీటర్ల సంబంధించినటువంటి ఇది ఎంట్రీ పాయింట్. ఇది 9.2 మీటర్ హైట్ ఉంది ఈ టనల్ అనేది. ఇక్కడ కన్వేర్ బెల్ట్ అనేది ఆ లెఫ్ట్ సైడ్లో కూడా కన్వేర్ ఆ బెల్ట్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు లోకో ట్రాక్ వచ్చేసి దాదాపు 13.5 కిలోమీటర్ వరకే ఈ లోకో ట్రాక్ కూడా ఉంది. దాని తర్వాత అక్కడ నుంచి 150 మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ 50 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ కుప్పకూలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది టీబీఎం సంబంధించినటువంటి ఆ మిషన్ సంబంధించినటువంటి ఇక్కడ ఆ మిషన్ అనేది స్టక్ అయింది. ఇక్కడ మిషన్ సంబంధించినటువంటి పార్ట్స్ కూడా తొలగించేందుకు ఇటు రైల్వే సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఈ మిషన్ కూడా కటింగ్ కూడా చేస్తున్నారు వారి దగ్గర ఉన్నటువంటి ఆ మిషన్లతోటి. ఇక్కడ ఇదంతా కూడా పూర్తి స్థాయిలో డెబ్రీస్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇదంతా కూడా డెబ్రీస్. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ కూడా కనిపిస్తుంది. ఇందులో పూర్తి స్థాయిలో వాటర్ కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ వస్తున్నట్టు కూడా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీం కూడా కనిపిస్తుంది. ఇక వాటర్ సంబంధించినటువంటి చూద్దాము. ఇక్కడ 2 ఫీట్ కూడా కనిపిస్తుంది. ఇది 11.560 కిలోమీటర్ వరకు వాటర్ ప్రెజెంట్ కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కన్వేర్ బెల్ట్ అనేది రైట్ సైడ్లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. 500 మీటర్స్ కన్వేర్ బెల్ట్ ఉంది. హైట్ అంటే అది పని చేయట్లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ కన్వేర్ బెల్ట్ను కూడా మళ్ళీ దాన్ని ప్రారంభించేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జేపీ సంబంధించినటువంటి టీమ్స్. ఇది మొత్తానికైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఐస్ స్కెచ్. అంటే వీరు ఎక్కడైనా కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఆ లోపల ఏ విధంగా ఉన్నాయనేది అధికారులకి చూపించే విధంగా ఈ ఐస్ స్కెచ్ అనేది కూడా చేపడతారు. ఐస్ స్కెచ్ ద్వారా ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రాసెస్ అనేది ఏ విధంగా చేపట్టాలని అనేది కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ ఈ రెస్క్యూలో కూడా వారు పాల్గొంటున్నారు. ఇంకా అనేక మంది టీమ్స్ కూడా పాల్గొంటున్నారు. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎస్ఎల్బీసీ టనల్ నుండి.